సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందు. చంద్రిక గారు, రీసెంట్ టైమ్స్లో డివోర్స్ కేసెస్ చాలా ఎక్కువ అవుతున్నాయి అని చెప్పి రీసెంట్గా ఒక ఆర్టికల్లో నేను చదివాను. ఎవ్రీ మంత్ 250 అబోవ్ కేసెస్ ఇది అవుతున్నాయి అని. అసలు మీ లెక్క ప్రకారం ఇంకా ఎక్కువ అవుతుంది. అసలు ఎందుకు ఇప్పుడు డివోర్స్ కేసులు పెరుగుతున్నాయి? నిజంగా 250 కేసెస్ కంటే ఎక్కువ ఉన్నాయా, తక్కువ ఉన్నాయా? ఒకప్పుడు దట్ మీన్స్ నా వెడ్డింగ్ అయ్యే టైంలో, అంటే ఒక 22 ఇయర్స్ బ్యాక్, మా అమ్మ మా నాన్న నాకు పెళ్లి చేసినప్పుడు నేను ఏదో ఇష్యూ మీద మా హస్బెండ్తో గొడవ ఇంటికి వెళ్తే, గొడవ పడకూడదమ్మా, మేము వచ్చి మాట్లాడతాంలే, నువ్వు వెళ్ళు అని జాగ్రత్తగా తీసుకొచ్చి దింపి ఆయనకి చెప్పాల్సిన ఆయనకి చెప్పి మా అత్తగారికి కూర్చోబెట్టి, మీరు అమ్మాయి లేదు కదా, అమ్మాయి అనుకోండి అని చెప్పి జాగ్రత్తలు చెప్పి వచ్చారు. ఈరోజు అదే సిచ్యువేషన్లో నేనే మా అమ్మ దగ్గరికి వెళ్తే, ఇప్పుడు మోడర్న్ మదర్ కిందకి తీసుకో, ఓకే, నేను ఎక్కడో జాబ్, ఇప్పుడు ఇదే జాబ్ చేస్తున్నా, నేను ప్రొఫెషన్లో ఉన్నా. మా అమ్మ ఇప్పుడు మేము ఈ జనరేషన్లో ఉన్నాం, 20 ఇయర్స్ ముందుకు వచ్చాం. వచ్చినప్పుడు నాకు మా ఆయనకి గొడవ అయ్యి నేను మా అమ్మ దగ్గరికి వెళ్తే, మా అమ్మ గొడవ పడ్డా, సూట్ కేసు ఎందుకు తీసుకురాకుండా వచ్చావు, బట్టలు నగలు అన్నీ తెచ్చుకోవాలి కదా, తీసుకోండా, ఇక్కడే ఉండు, సంపాదించుకుంటున్నావుగా, ఆడొస్తాడులే నీ దగ్గరికి. మారిపోలా, వర్షన్స్ మారిపోయినాయి కదా, జనరేషన్స్ మారే కొద్దీ వర్షన్స్ కూడా మారిపోతాయి. నేను సహజంగానే అబ్బాయిలకి సపోర్ట్ చేస్తా. అంటే మీరు అనొచ్చు, ఆడవాళ్ళు అయ్యుండి అబ్బాయిలకి సపోర్ట్ చేయటం ఏంటి అంటే, గత 15 ఏళ్ళుగా చూస్తున్నానమ్మా నేను ఈ ప్రొఫెషన్లో. ఈ మధ్య కాలంలో అబ్బాయిలు సఫర్ అయినట్లు అమ్మాయిలు సఫర్ అవ్వట్లా. ఒకప్పుడు మనకి 498A ఈ సెక్షన్స్ అన్నీ రావటానికి ముందు అమ్మాయిలు సఫర్ అయ్యారు, చాలా గట్టిగా సఫర్ అయ్యారు. ఎట్లా అంటే కట్నం కోసం కిరసనాయలు పోసి చంపడం, కొట్టి చంపేయటం, లేదు ఈ అమ్మాయి ఉండగానే ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవటం, దాన్ని ఆ అబ్బాయి తల్లిదండ్రులు సమర్థించటం, ఇవన్నీ నేను విన్నాను, కొన్ని నేను చూశాను. అంటే అప్పటికి నేను ఈ ప్రొఫెషన్లోకి రాలేదు, కానీ ఇవన్నీ చూశాను. అవి నాట్ ఓన్లీ ఎట్ దట్ పీరియడ్, కొన్ని ఇయర్స్ టుగెదర్, డికేడ్స్ టుగెదర్ జరుగుతూ వచ్చాయి. ఆడవాళ్ళ మీద అత్యాచారాలు కానీ, గృహహింస కానీ, ఆడవాళ్ళు వెట్టి చాకరీని లిటరల్గా ఒక 10 మంది ఉంటే జాయింట్ ఫ్యామిలీలో పడేసేవాళ్ళు. ఆ అమ్మాయి తక్కువ కట్నం తెస్తే ఆ 10 మందికి ఈ అమ్మాయి చాకరీ చేయాల్సి వచ్చేది. ఎక్కువ కట్నం తీసుకొచ్చిన అమ్మాయి పొజిషన్ వేరు, ఆ కోడలు పొజిషన్ వేరు ఉంటుంది, తక్కువ కట్నం తీసుకొచ్చిన అమ్మాయి పొజిషన్ వేరు ఉంటుంది. అంటే అన్ని చోట్ల అనేది ఎప్పుడైనా సరే కొన్ని ఎగ్జాంప్షన్స్ ఉంటాయిరా ప్రతి దానికి. అలాగే వీటిలో కూడా ఉండొచ్చు, నేను కాదంటల్లా, కానీ మోస్ట్ ఆఫ్ దట్ ఆ టైంలో అట్లా జరిగాయి. ఆ చనిపోవటాలు కానీ, చంపేయటాలు కానీ చూసి 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 ఆడవాళ్ళు ఫైట్ చేసి ఆ 498A తెచ్చుకున్నారు, గృహహింస చట్టం తెచ్చుకున్నారు. 7 ఇయర్స్ లోపల అమ్మాయి చనిపోతే అది కన్సిడర్ యాజ్ మర్డర్. ఆ అమ్మాయి ఏ రీజన్తోనైనా చనిపోయినా అది హత్యగానే భావించేవాళ్ళు, అత్తింటి వాళ్ళు చేసిన హత్యగానే భావించవచ్చు అని ఇంకొక చట్టం కూడా వచ్చేసింది మనకు. ఇవన్నీ ఆడవాళ్ళు చాలా సంవత్సరాలు ఫైట్ చేసి తెచ్చుకున్నారు, అవునా. దాన్ని చాలా మంది చదువుకున్న ఆడపిల్లలు మిస్యూజ్ చేశారు. ఒకప్పుడు 498A పెడితే అమెరికాలో ఉన్న ఆడబడుచు మొగుడిని కూడా పిలిపించేవాళ్ళు. ఇక్కడ అందరినీ తీసుకెళ్ళి 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీలో పడేసేవాళ్ళు, జైల్లో పెట్టేవాళ్ళు తెలుసా. బెయిల్ వచ్చేది కాదు 14 డేస్ వరకు, 14 డేస్ తర్వాత బెయిల్ వచ్చేది, కానీ కేసులు కంటిన్యూ అయ్యేవి. ఎగ్జామ్షన్స్ ఏం లేవు అప్పుడు, అందరూ అటెండ్ అవ్వాల్సిందే, ప్రతి వాయిదాకి అందరూ అటెండ్ అవ్వాల్సిందే, అవునా. దానికి చాలా మంది అబ్బాయిలు భయపడిపోయారు. కానీ అబ్బాయి మీద పెడితే ఓకే, ఎక్కడో అసలు వీళ్ళకి సంబంధం లేని వాళ్ళ మీద కూడా పెట్టేవాళ్ళు, అది నాట్ ఓకే కదా. అంటే ఆ అబ్బాయి పెళ్లి చేసుకున్న పాపానికి కుటుంబం అంతా సఫర్ అవ్వాల్సి వచ్చేది ఆ టైంలో. తర్వాత ఈ 498Aలో జరుగుతున్న మిస్యూజెస్ అంతే క్లియర్గా చెప్పాలి, అంతే యూజ్ చేసుకోవటం చేత కాలేదు. నిజంగా ఎవరికైతే ఉపయోగమో వాళ్ళు వీటి దాకా రావట్లా. ఎవరైతే బాగా తెలివిగా ఉండి పెళ్లి చేసుకుంటారు, బాగా డబ్బులున్న అబ్బాయిల్ని, ఒక 1 ఇయర్ కాపురం చేస్తారు, 2వ సంవత్సరానికి డైవర్స్కి అప్లై చేస్తారు. రీజన్స్ చాలా సింపుల్, చాలా అంటే చాలా సింపుల్, ఏముండదు అక్కడ. నా పట్టు చీర తీసుకెళ్ళి ఆడబడుచుకి ఇచ్చాడను,
లేకపోతే అమ్మా నాన్న మాట వింటున్నాడు, నా మాట వింటలేదను, నేను నా పుట్టింటికి వెళ్తాను అంటే పంపించట్లేదను, ఇలా ఈ రీజన్స్తో ఎక్కువ 498A మిస్యూజ్ అవుతూ వచ్చిందని. ఇప్పుడు దానిలో ఎగ్జామ్షన్స్ ఏంటి అంటే భర్తని, తల్లిదండ్రుల్ని వాళ్ళని కూడా స్టేషన్కి పిలిచి కౌన్సిలింగ్ ఇప్పిస్తారు తప్ప ముందే కస్టడీకి పంపించట్లా. అంటే ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యట్లా. ఫస్ట్ ముందు వాళ్ళకి ఒక 3 సార్లు కౌన్సిలింగ్ ఇస్తారు, భార్యకి భర్తకి. అప్పుడు కూడా కాదు అంటే కోర్టుకే పంపిస్తున్నారు తప్ప స్టేషన్ బెయిల్ ఇచ్చేసి పంపిస్తున్నారు, కస్టడీకి ఇవ్వట్లా. అంటే దీని అంతటికీ కారణం ఎవరు అంటే ఆడవాళ్లే. తెచ్చుకున్నది ఆడవాళ్లే, మిస్యూజ్ చేసి దానిలో అమెండ్మెంట్స్ తీసుకొచ్చింది కూడా ఆడవాళ్లే. అవునా? ఇప్పుడు నువ్వు అడిగిన పాయింట్ ఏంటి అంటే డైవర్స్ ఎందుకు ఇలా వస్తున్నాయని. ఇందాకే చెప్పాను నేను, చాలా మంది పెళ్లిని చాలా ఈజీ వర్షన్లో తీసుకుంటున్నారు. ఈజీగా ఈరోజు పెళ్లి చేసుకుందాము, రేపు డైవర్స్ ఇచ్చారు. పెళ్లి ఎంత ఆర్భాటంగా చేసుకుంటున్నారో, ఆర్భాటంగా చేసిన అన్ని రోజులు కూడా వాళ్ళు కలిసి ఉండట్లా. ఇక్కడ నేను ఒక మాట మాట్లాడతాను. ఆడవాళ్ళకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ మంచిదే, నేను దానికి అగెనెస్ట్ అయితే కాదు. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చింది అంటే అర్థం ఏంటి అంటే మీ అమ్మ మీ నాన్నని కానీ బిఫోర్ వెడ్డింగ్ లేదు ఆఫ్టర్ వెడ్డింగ్ నీ భర్తని, నీ పిల్లల్ని మంచిగా చూసుకోవటానికి నువ్వు ఒక చెయ్యి ఇస్తున్నట్లు. లేదు నీకు కొన్ని కోరికలు ఉంటాయి, అవి నీ హస్బెండ్కి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. లేదా నీ పిల్లల కోసం కొన్ని కొనుక్కోవాలని నీకు ఉంటుంది. మగవాళ్ళకి కొన్ని అర్థం కావు, వాళ్ళు ఇవ్వరు, అంటే వాళ్ళ నేచర్ అది. అవునా? అలాంటప్పుడు నీ ఇన్కమ్తో నువ్వు చేసుకో, నువ్వు కొనుక్కో. దాన్ని అతను అడిగితే అది తప్పు, నీ కష్టం అది, నువ్వేమైనా చేసుకో. ఇలాంటి వాటికి నీ ఇన్కమ్ని వాడు, ఎవ్వరూ కాదన్నారు. కానీ ఏం చేస్తున్నారంటే ఆడవాళ్ళు ఈ ఇన్కమ్ని అడ్డం పెట్టుకొని డైవర్స్కి వెళ్తున్నారు. నేను బతికేస్తాను, రైట్, నువ్వు బతుకుతావు, అతను బతుకుతాడు. నేను కొడుతుంటే తిడుతుంటే లేదా నిన్ను మెంటల్గా హెరాస్ చేస్తుంటే కలిసి ఉండమని నేను ఎప్పుడు చెప్పను. ఓకే, కానీ చిన్న చిన్న విషయాలు, మైన్యూట్ థింగ్స్ నువ్వు మాట్లాడుకొని సాల్వ్ చేసుకునే విషయాలకి నువ్వు కోర్టుకు వెళ్తున్నావు. సరే, ఇతనితో డైవర్స్ తీసుకుంటావు, నువ్వు ఇంకొక పెళ్లి చేసుకోవా? చేసుకుంటావు కదా. అతనిలో కూడా కొన్ని లోపాలు ఉంటాయిగా. మనుషులని నాకు లోపాలు లేకుండా ఎవరికి ఉంటుందిరా? అవునా? మళ్ళీ అతన్ని వదిలేస్తావా? సరే, వదిలేసావు. ఇలా నువ్వు నీ 40-45 ఇయర్స్ వచ్చేదాకా కొంతమందిని పెళ్లి చేసుకొని డైవర్స్ ఇచ్చుకుంటూ పోతావు. అల్టిమేట్గా 45 సంవత్సరాలు వచ్చేటప్పటికి నీకు ఎవరుంటున్నారు? నీకు తోడు భర్త అనేవాడు ఉండడు. ఇలా వదిలి వెళ్ళిపోతా ఉంటే పిల్లలు ఉండరు. 45 ఇయర్స్ తర్వాత నీకు అందం ఉండదు, నీ శరీరంలో శక్తి సన్నగిల్లిపోతుంది, నువ్వు కరెక్ట్గా పని కూడా చేయలేవు సరిగ్గా గట్టిగా. అవునా? ఒకప్పుడు నేను ఇంట్లో పని చేసి పిల్లల్ని స్కూల్కి పంపించి కోర్టుకి పరిగెట్టేదాన్ని. ఇప్పుడు అంత శక్తి లేదు నాకు. ఏజ్ అనేది ఎవరికి ఎగ్జంప్షన్ కాదు, ఏజ్తో పాటు వచ్చే శారీరక బలహీనతలు ఎవరికి ఎగ్జంప్షన్ కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిలో ఉంటాయి. దట్స్ ఇట్. అవునా? ఇప్పుడు చెప్పమ్మా, నిన్నెవరు చూస్తారు? నీ ఫ్రెండ్స్కి వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయి, లేదా వాళ్ళ బిజినెస్ వాళ్ళ ఏమో ఉంటాయి. తర్వాత మీ అమ్మ మీ నాన్న నీకు 45 ఏళ్ళు వచ్చేదాకా ఉండటం అంటే అదృష్టమే. లేదు అంటే నువ్వు ఒకదానివే కదా. మ్యారేజ్ అంటే చాలా వరకు కాంప్రమైజెస్ అండ్ అడ్జస్ట్మెంట్స్. నేను ఫస్టే చెప్పాను, క్రూయాలిటీ అల్టిమేట్గా ఉంది, వచ్చాయి. కానీ అదే క్రూయాలిటీని మైండ్లో పెట్టుకొని నువ్వు సెకండ్ వెడ్డింగ్ చేసుకున్నప్పుడు అతనికి చూపించకు. నేను వాడి దగ్గర పడ్డాను కదా, నా ఫ్రస్ట్రేషన్ నీ మీద చూపిస్తానని నువ్వు సెకండ్ వెడ్డింగ్ చేసుకున్న వాడి మీద చూపించకు. ఓకే, అతను నన్ను బాధ పెడితే నేను ఇంత బాధపడ్డాను, నేను ఇది అవతల వాడితో పెట్టద్దు. అతను కూడా ఇంత బాధపడతాడు కదా, ఈ బాధ నేను అనుభవించాను కాబట్టి ఈ బాధ అతనికి ఇవ్వకూడదు లేదా ఆమెకి ఇవ్వకూడదు అని ఆలోచిస్తే సెకండ్ వెడ్డింగ్ చాలా బాగుంటుందిరా, హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు కోర్టుల్లో నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేయడానికి ముందు కానీ ప్రాక్టీస్ స్టార్ట్ చేసే టైంలో కూడా అమ్మా అన్ని కోర్టులు కలిపి మనకు ఒక సముదాయం ఉంటుంది. దానిలోనే అన్ని కోర్టులు ఉంటాయి. ఫ్యామిలీ కోర్టు ఉంటుంది, సిబిఐ కోర్టు ఉంటుంది, ఈ సివిల్ కోర్టు ఉంటుంది, క్రిమినల్, ఇట్లా అన్నీ ఉంటాయి. ఉన్నప్పుడు 100 కేసులు ఉన్నాయనుకుందాం ఎగ్జాంపుల్, 30 కేసెస్ ఫ్యామిలీ ఉండేవి. అది డైవర్స్ అవ్వచ్చు, క్రూయాలిటీకి రిలేటెడ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. 70 కేసెస్ రిమైనింగ్ అన్నీ ఉండేవి, అన్ని కోర్టులు కలిపి. ఇప్పుడు అది రివర్స్ అయింది. ఫ్యామిలీ కోర్టుకి వెళ్తేరా నువ్వు వాట్ ఈస్ దట్ కొత్త మూవీ టికెట్స్ కోసం కొట్టుకుంటారు చూడు, అట్లా ఉంటుంది అక్కడ.
నువ్వు కొత్తగా ఫైల్ చేయాలి అంటే నువ్వు మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ 4 లోపల కూడా నీది ఫైల్ అవుతుందో లేదో తెలీదు, అంత ఉంటుంది. ఎందుకు? మీ అంచనా ప్రకారం అసలు ఎన్ని కేసెస్ నమోదవుతున్నాయి? ఇంకా నేను చెప్పాను కదా, ఇంత అని ఫిగర్ మొన్న వాళ్ళు ఎవరో చెప్పారో నాకైతే ఐడియా లేదు, కానీ ఇంత అని చెప్పడానికి లేదు తల్లి. ఎక్కువైతే అవుతున్నాయి. మోర్ దాన్ 70% కేసెస్ ఓన్లీ ఫ్యామిలీ దానిలోనే. సరే, ఆ రిపోర్ట్ ప్రకారమైన రోజుకి ఇప్పుడు మన దగ్గరే ఉందిరా, దిల్సుఖ్ నగర్ కోర్టు ఉంది, కూకట్పల్లి కోర్టు ఉంది, రాజేంద్ర నగర్ కోర్టు ఉంది, ఇట్లా కొన్ని కోర్ట్స్ ఉన్నాయి. ఒక్కొక్క కోర్టులో రోజుకి 250 చొప్పున లెక్కేసుకో. రోజుకి 1000 కేసులు నమోదవుతున్నాయంటే రఫ్గా 24 తీసేస్తే అంతే, 26 డేస్కి ఎన్ని కేసెస్? 2,60,000 కేసులు. ఇది ఒక హైదరాబాద్లో. ఇంక ఇట్లా డిస్ట్రిక్ట్స్ లెక్కే, ఆల్ ఓవర్ ఇండియా లెక్కే ఎన్ని? ఎక్కువే ఉంటాయి ఆల్మోస్ట్ కదా. మరి ఏం చెప్తాం? ఇప్పుడున్న జనరేషన్లో అడ్జస్ట్మెంట్ లేదురా, వాళ్ళకి లేదు, వాళ్ళ పేరెంట్స్కి కూడా లేదు. నేను ఫస్ట్లోనే చెప్పాను కదా, నిన్ను వాడు తిట్టాడా, మీ అత్త నీతో పని చేయిస్తోందా, నువ్వు చేయలేకపోతున్నావా, నువ్వు అక్కడ ఉండకమ్మా, మన ఇంటికి రా, నువ్వు సంపాదిస్తున్నావు కదా, నీ బతుకు నువ్వు బతకొచ్చు కదా, రైట్? తన బతుకు తను ఈరోజు బతుకుతుంది, యంగ్గా ఉంది కాబట్టి. నీ వయసు వచ్చేటప్పటికి తను బతకగలదా? లేదు. నీకు నీ హస్బెండ్ ఇప్పటికీ ఉండే కదా నువ్వు చెప్తున్నావు, నేను నాన్న ఉన్నాం రా అని, లేదంటే నేను అన్నయ్య ఉన్నాం రా అని చెప్తున్నావు కదా. మరి నువ్వెంతకాలం ఉంటావు అమ్మాయికి తోడు? లేదు, నీ వయసు వచ్చేటప్పటికి తనకి ఎవరు ఉంటారు తోడు? ఇది పేరెంట్స్ కూడా ఆలోచించట్లేదమ్మా. అది చాలా బాధాకరమైన విషయం. పేరెంట్స్ ఆలోచించాలి. పిల్లలకి మనం ఇలాంటివి చెప్తే రేపు వాళ్ళు ఒంటరిగా ఎంతవరకు ప్రయాణం చేయగలరు? ఒంటరి ప్రయాణం ఎప్పుడూ కష్టంగానే ఉంటుంది. అదేదో సినిమాలో చెప్తుంది ఆ అమ్మాయి, ఒంటరి ప్రయాణం ఎప్పుడు కష్టంగానే ఉంటుందండి, జంట ప్రయాణం బాగుంటుంది, దానిలో గొడవలున్నా అలకలున్నా కొట్టుకోవటం ఉన్నా జంట ప్రయాణం చాలా బాగుంటుందని చెప్తారు. రైట్? అది నిజం. ఏదైనా లిమిట్లో ఉన్నంత వరకు చాలా బాగుంటుందిరా. నీ హస్బెండ్తో కొట్టండి, గొడవలు పడండి, మళ్ళీ కాంప్రమైజ్ అవ్వండి, కలిసి ఉండండి. దానివల్ల మీ పిల్లలు చాలా మంచిగా పెరుగుతారా. వీళ్ళు ఇవన్నీ చూస్తారు కదా, ఎమోషన్స్ సూపర్ ఉంటుంది. వాళ్ళ గ్రోనప్ ఎంత బాగుంటుందో తెలుసా, వాళ్ళకి కూడా అవన్నీ వచ్చేస్తాయి, వాళ్ళు చాలా బాగా పెరుగుతారు. తర్వాత లేదు, సింగిల్ పేరెంట్గా ఉంటే నువ్వు ఎప్పుడు బాధపడుతూ ఉన్నావు అనుకో, లేదు నువ్వు మంచిగా పాజిటివ్లో ఉండు. సింగిల్ పేరెంట్గా ఉన్నా నువ్వు చక్కగా పాజిటివ్లో ఉండు. నీ పిల్లల దగ్గర నీ భర్త కోసం తప్పుగా మాట్లాడకు, లేదా నీ భార్య కోసం నువ్వు తప్పుగా మాట్లాడకు, నువ్వు మంచిగా ఉండు, నీ పిల్లల్ని మంచిగా పెంచు, అది కూడా చాలా బాగుంటుంది. వీళ్ళు అలా చెయ్యరు. ఈ అమ్మమ్మ తాతయ్యో నాయనమ్మ తాతయ్యో ఏం చేస్తారంటే, మీ అమ్మ అలా చేసింది, మీ నాన్న ఇలా చేశాడు, అందుకని మీ అమ్మ ఇక్కడ ఉంది, మీ నాన్న ఇక్కడ ఉన్నాడు, ఇలా మాట్లాడతారు. అలా వద్దు. ఏదైనా సరే మనం మంచిగా ఉంటే మన పిల్లలు మంచిగా పెరుగుతారు. జనరేషన్ అంతా వాళ్ళేరా, అవునా? వాళ్ళు ఎంత మంచిగా ఉంటే సొసైటీ అంత మంచిగా ఉంటుంది. కోర్టులలో కూడా పిల్లలకి అందుకే అంత వాల్యూ ఇస్తారు. పిల్లలకి ఆడవాళ్ళకి చాలా వాల్యూ ఇస్తుంది కోర్టు, తెలుసా? అసలు ఆడవాళ్ళ గౌరవానికి ఎంత పెద్దపీట వేస్తుంది కోర్టు. దాన్ని ఎవడు ఎక్స్పోజ్ చేయడు, దాన్ని ఎవడు చెప్పడు. ఇప్పుడు డైవర్స్ తీసుకుంటున్నారు, నీకు పుట్టిన పిల్లలకి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు చెప్పగలరా నాకు అమ్మాయి కావాలి, నాకు నాన్నే కావాలి అని? చెప్పలేరు. చిన్నప్పుడు వాళ్ళ మైండ్లో పడిన సీన్స్ ఉంటాయి, అమ్మ నాన్న కొట్టుకోవటమా, ఏడవటమా, తిట్టుకోవటమా, అది వాళ్ళ మైండ్లో వెళ్ళి వాళ్ళు పెద్దనాక క్రిమినల్స్గా తయారవుతారు. ఈరోజు క్రిమినల్స్గా తయారైన వాళ్ళలో చాలా వరకు బ్యాక్గ్రౌండ్ ఇలాంటి బ్యాక్గ్రౌండే. మనం అలాంటి క్రిమినల్స్ని ఎందుకు ఇవ్వాలి సొసైటీకి? అందుకనే నేను ఈ మధ్య చెప్తా వస్తున్నా, అమ్మ మీరు కొత్తగా పెళ్లి చేసుకుంటున్నారా, 2 ఏళ్ళు పిల్లల్ని గనకండి. మీకు ఒకళ్ళ మీద ఒకళ్ళకి అండర్స్టాండింగ్ వస్తే, మీరిద్దరూ లైఫ్ లాంగ్ కంటిన్యూ అవ్వగలము అనుకుంటే అప్పుడు పిల్లల్ని కనండి. లేదు అంటే లేదు, మాకు కుదరట్లేదు అని చెప్పి మ్యూచువల్గా వెళ్ళిపోండి, డైవర్స్ తీసుకోండి, ఎవరి దారి వాళ్ళు హ్యాపీగా బతకండి. పిల్లల్ని నాశనం చేయకండి మధ్యలో. ఓకే, థ్యాంక్ యూ.